వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ట్రంప్ మాస్ డిపోర్టేషన్ అనేటువంటిది ఒక పెద్ద సవాలుగా మారింది. అంటే అక్రమ వలసదారులని ఒక పెద్ద ఎత్తున అమెరికాలో ఉండే అక్రమ వలసదారులందరినీ నేను పంపించేస్తానని చెప్పి ట్రంప్ సవాల్ చేశాడు. మొత్తం అక్రమ వలసదారులు ఎంతమంది ఉంటారని ఒకసారి లెక్కేస్తే 1,33,00,000 మంది సుమారుగా అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే దీంట్లో అమెరికా ఇండియన్స్ మ్యాక్సిమం ఉంటే ఒక 7,25,000 ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. మరి 1,33,00,000 మందిని అమెరికాలో జల్లెడబట్టి అక్రమ వలసదారులందరినీ ఏరివేసి వాళ్ళ దేశాలకు పంపించడం అనేది సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఇది అంత సులభమైన పని కాదు. ట్రంప్ అనుకున్నంత మాత్రంలో ఇది సాధ్యమయ్యే పని కాదు. కారణం ఏంటంటే అమెరికాలో అక్రమ వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్నటువంటి రంగాలు మనం తీసుకున్నట్టయితే ఒకటి వ్యవసాయ రంగం, రెండోది ఆరోగ్య రంగం, మూడోది రిటైల్ మార్కెటింగ్ రంగం. ఈ ఏరియాల్లో చాలా ఎక్కువ ఉన్నారు. హాస్పిటాలిటీ రంగంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఎంత తక్కువలో పనిచేస్తున్నారంటే అమెరికన్స్ ఎవరైనా అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేయాలంటే వాళ్ళకిచ్చేటువంటి డబ్బులో 5వ వంతు నుంచి 10వ వంతు వరకు మధ్యలో ఇస్తే సరిపోయేంత డబ్బుతోటి పనిచేస్తున్నారు. రెండోది ఆహర్నిశలు కష్టపడతారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండడానికి వసతి కల్పించి వాళ్ళకి భోజనం ఇట్లా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూస్తే మిగిలిన ఖర్చులో కొంత డబ్బు ఇస్తే వాళ్ళు కొంత డబ్బు మిగిల్చుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నట్టయితే వాళ్ళు ఎంత శ్రమకైనా సిద్ధపడుతున్నారు. అదే అమెరికన్స్ లిమిటెడ్ టైంలో పనిచేస్తారు, మ్యాక్సిమం సాలరీ అడుగుతారు. అది ఇవ్వగలిగేటువంటి శక్తి ఆ రంగాలకు లేదు. ఒకవేళ అంత భారీ ఎత్తున డబ్బు పే చేసి అమెరికన్స్ను ఒకవేళ వాళ్ళు పెట్టుకొని అగ్రికల్చర్ సిస్టమ్ నడపాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఆరోగ్య సిస్టంలో కూడా సాధ్యం కాదు, రిటైల్ మేనేజ్మెంట్లో కూడా సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఒకవేళ అక్రమ వలసదారుల పేరుతోటి వీళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినట్టయితే అగ్రికల్చర్ రంగం పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, రిటైల్ రంగం నిర్వీర్యం అయిపోతుంది, హాస్పిటాలిటీ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. మరి ఇవి నిర్వీర్యం అయినట్టయితే దేశం ముందుకెళ్ళే లేదు. దేశానికి అన్నం పెట్టేటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటే రాదు. ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్య డిపార్ట్మెంట్ అయినా లేదా రిటైల్ రంగం లోపల వాళ్ళకి కావాల్సిన వస్తు సేవలు అందించేటువంటి రంగాలు పూర్తిగా దెబ్బతింటే, హాస్పిటాలిటీ రంగం దెబ్బతింటే, ఈ మొత్తం రంగాలు దెబ్బతిన్నట్టయితే అమెరికా కుప్పగూలిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం ఒకవేళ ట్రంప్ నేను ఖచ్చితంగా ఏరి పారేస్తాను పంపిస్తానని చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమెరికన్సే దీనికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు. మీరు ఒకవేళ ఇలాంటి పని చేసినట్టయితే మాకు అతి తక్కువ ఖర్చుతోటి ఇవాళ మేము వర్కర్స్ను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం, మ్యాన్ పవర్ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం, తద్వారా మేము లాభాలు ఆర్జించగలుగుతున్నాం, దేశానికి కావాల్సిన సంపదని మేము తయారు చేసి పెడుతున్నాం. మీరు ఒకవేళ ఈ అక్రమ వలసదారుల పేరుతో వీళ్ళందరినీ పంపించినట్టయితే అమెరికన్స్ ఎవరు కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలో పనిచేసేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు పనిచేయలేరు కాబట్టి ఆ రంగాలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. అమెరికా మొత్తం కూడా పూర్తిగా నష్టాల పాలైపోతుంది. అమెరికన్ సిస్టమే పూర్తిగా కొలాప్స్ అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో పూర్తిగా మాస్ డిపోర్టేషన్ అనేది సాధ్యమయ్యే పని కాదు. రెండోది, మాస్ డిపోర్టేషన్ పేరులో ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటే ట్రంప్ చేస్తున్న పని, ఎవరైతే సక్రమంగా వీసాలు తీసుకొని పద్ధతి ప్రకారంగా అమెరికాలో ప్రవేశించారో వాళ్ళని కూడా 30-35 సంవత్సరాల్లో ఏజ్లో ఉండేటువంటి వాళ్ళని కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కారణం ఏంటంటే ఎలాగూ మాస్ డిపోర్టేషన్లో తను అనుకున్నటువంటి వ్యవసాయ రంగంలోనూ, ఆరోగ్య రంగంలోనూ, రిటైల్ మార్కెట్లోనూ, హాస్పిటాలిటీ రంగంలో ఉండే వాళ్ళని పంపించలేము అనే విషయం అర్థమైనప్పుడు నెక్స్ట్ తన యొక్క చూపు ఎవరి మీద పడిందంటే తక్కువ జీతాలకు పనిచేస్తున్నటువంటి సక్రమ వలసదారులు. వీళ్ళు అక్రమ వలసదారులు ఏం కాదు. వీళ్ళంతా H1B వీసా మీదనో రకరకాల వీసాల మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళు, F1 వీసా మీద, స్టూడెంట్స్ మీద వీసా కానీ రకరకాల వీసాల మీద వచ్చి ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని తర్వాత ఉద్యోగాలు మారి అవసరం గ్రీన్ కార్డుకు అప్లై చేసుకొని కొంతమంది దీంట్లో గ్రీన్ కార్డు పొందిన వాళ్ళు, కొంతమంది సిటిజన్షిప్ పొందినట్టు వాళ్ళు కూడా ఉన్నారు.
వీళ్ళని పంపించడానికి ఇప్పుడు మార్గం సుగమం చేసుకోవడానికి ఇప్పుడు వీసా విషయంలో మార్పు తీసుకొస్తున్నాడు, గ్రీన్ కార్డు విషయంలో మార్పు తీసుకొస్తున్నాడు, సిటిజన్షిప్ విషయంలో మార్పు తీసుకొస్తున్నాడు. చివరికి బర్త్ రైట్ సిటిజన్షిప్లో కూడా తను ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో పుట్టిన వాళ్ళందరూ పౌరులే అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి అమెరికా ఇవాళ ట్రంప్ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమెరికాలో పుట్టి ఉండాలంటే కాదు అమెరికాలో పుట్టడమే కాదు, తల్లిదండ్రులు కూడా ఇక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకు పుట్టిన పిల్లలే అమెరికన్ పౌరులు అవుతారు తప్ప సిటిజన్షిప్ లేనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు అమెరికన్ పౌరులు కారు అని ఆర్డినెన్స్ పాస్ చేసేదాకా వెళ్ళింది. ఏది ఏమైనప్పటికీ సరే, దాని విషయం లోపల కోర్టులు భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. దానికి ఇంకేమైనా మధ్య మార్గం ఉందా అని చెప్పి ట్రంప్ ఇప్పుడు వెతుకుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ మాసు డిపోర్టేషన్ అనేది అంత సులభమైన విషయం కాదు. 1,33,00,000 మందిని అక్రమ వలసదారుని అమెరికా నుంచి పంపించడం అంత సులభమైన విషయం కాదు. వాళ్ళని పంపిస్తే అమెరికా ఇవాళ పూర్తిగా కుంగిపోయి ఆర్థికంగా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతున్న విషయాన్ని గ్రహించడం వల్లనే అలాంటి విషయాలు మానుకొని ప్రస్తుతానికి చేస్తున్న పని ఏమిటంటే సక్రమంగా వచ్చిన వాళ్ళ మీదనే ఈ ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ అని మాత్రం చెప్పక తప్పదు.